భక్తుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక భక్త కోటి కొరకు, విశ్వాసుల కొరకు పేతురు గారి ద్వారా రాయించిన, పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 10వ వచనం మనము 4వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. చాలండి. చిన్న ప్రార్థన మరొకసారి చేసుకుందాం. ప్రభువా, చదవబడిన ఈ లేఖన భాగంలో నుండి మాతో మాట్లాడండి. మాట్లాడుటకు నిలబడిన నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి మీ ఆత్మ అభిషేకం దయచేసి మీ నోటికి బోరగా చేసుకుని మీరు మాత్రమే మాట్లాడమని, మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారి ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడట మనకేం చేశాడు? దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి అని అంటున్నాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనందరం కూడా మనుషులం. మనమందరం కూడా ఏంటి? మనుషులం. దేవుడు మనుషులుగా, మరి ముఖ్యంగా తన పోలికలో మనలను పుట్టించాడు దేవుడు. నా మాట అర్థమవుతుందండి? దేవుడు మనలను తన పోలికలో పుట్టించాడు. ఆయన పోలికలో, దేవుని పోలికలో మనం ఉన్నాము. మనకు పుట్టించినప్పుడు కొన్ని కృపావరములు మనకి ఇచ్చాడట. కొన్ని ఆయనలో ఉన్నటువంటి, ఆయన కృపగల దేవుడు ఆయనలో ఉన్న కొన్ని వరాలు, కొన్ని లక్షణాలు మనలో పెట్టాడు. నా మాట అర్థమవుతుందండి? దేవునిలో ఉన్న కొన్ని లక్షణాలు మనలో పెట్టాడు. అన్ని లేవు, కొన్ని లక్షణాలు మనలో పెట్టాడు. అయితే ఒక లక్షణం ఏమంటున్నాడో, ఏం చెప్తున్నాడంటే, మీరు గృహ నిర్వాహకులుగా ఉండండి. గృహ నిర్వాహకులు. అందుకని దేవుడు ప్రారంభంలోనే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సృష్టి ఆరంభంలోనే సృష్టి అంతటిని కలెక్ట్ చేసి ఆదామును కలెక్ట్ చేసిన తర్వాత అంత బాగుందట. కానీ ఆదాము ఒంటరిగా ఉన్నాడు, ఆయనకి బాగోలేదు, అదే మంచిగా లేదనిపించింది. అక్కడ దేవునికి ఆలోచన వచ్చింది, ఆదాము ఒంటరిగా ఉండకూడదు, జత అంటే ఇతనికి జత సాటి అయిన సహకారం కావాలి అని అక్కడ అవను నిర్మించి, అతను పక్క టెంపుల్ నిర్మించిన తర్వాత ఒక కుటుంబాన్ని కట్టాడు దేవుడు. ఒక గృహాన్ని ఏర్పాటు చేశాడు. గృహాన్ని ఏర్పాటు చేసిన తర్వాత గమనించండి, గృహంలో ఎవరి పనులు వాళ్ళకే నియమించాడు దేవుడు. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను. భార్య భర్తలు ఇరువురు కలిసి ఉండాలి. భార్య భర్తలు ఎలా ఉండాలి? వేరు వేరుగా ఉండకూడదు. జతపరిచింది ఎందుకు? భార్య భర్తని, ఒక స్త్రీని ఒక పురుషుడిని కలిపింది ఎందుకు దేవుడు? కుటుంబంగా కట్టింది ఎందుకు? వాళ్ళు కలిసి ఉండాలి. కలిసి ఉంటే వాళ్ళు ఫలిస్తారు. నా మాట అర్థమవుతుందండి? ఇద్దరు పురుషులు కలిసి ఉండి పిల్లలు కనగలరా? మాట చెప్తున్నాను. భార్య భర్తలు కలిసి ఉండాలి. కలిసి ఉంటేనే దేవుడు గర్భఫలం ఇస్తాడు. వాళ్ళు వర్ధిల్లుతారు, కుటుంబం వర్ధిల్లుతుంది. కుటుంబంలో గమనించండి, ఎవరి పనులు వాడు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది గృహ నిర్వాహకత్వం. భార్య చేసే పనులు భార్య చేయాలి, భర్త చేయవలసిన పనులు భర్త చేయాలి, పిల్లలు చేయవలసిన పనులు వాడు చేయాలి. ఇది గృహ నిర్వాహకత్వము దేవుడు అందరికీ నియమించాడు. ఎందుకంటే అన్నిటికంటే దేవుడు ఆయన ఏంటంటే ఆయన సమస్తాన్ని నిర్వహిస్తా ఉన్నాడు. మీకు తెలుసో తెలీదు, ప్రపంచంలో కలగ చేసి సమస్తం ఆయన ఏం చేస్తా ఉన్నాడు? నిర్వహిస్తూ ఉన్నాడు. అటువంటి లక్షణము మనలో కూడా పెట్టాడు. ఎవరి పనులు వాడు చేసుకోవడానికి, ఎవరి పనులు వాడు తప్పకుండా చేయాలి. అయితే గమనించండి ప్రియమైన తింటారా, ఈ విషయంలో అంటున్నాడు కదా, మన గృహం ఉంది, మన గృహమే ఉంది. మనందరం ఒక్కొక్క గృహంలో ఉంటున్నాం. అందరూ ఒకలాగా ఉంటున్నారా? ఎవరి పనులు వాడు చేస్తున్నారా? ఎవరి పనులు వాడు చేసుకుంటూ వెళ్ళిపోతే అసలు సమస్యలు ఎందుకు వస్తాయి? అర్థమవుతుందండి? ఎవరి పనులు వాడు చేయక ఏమండి సమస్యలు తెచ్చుకుంటున్నాం మనమే. ఎవరి పనులు వాడు చేసినప్పుడు ఆ గృహం ఎంతో దీవెనకరంగా ఉంటుంది, సమాధానకరంగా ఉంటుంది, ఆ గృహం ఆశీర్వదించబడుతుంది.
ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఎవరి పనులు వాళ్ళు చేయటం లేదు. చేయనందువల్ల ఏం చేస్తున్నారు? విషయం జరిగేది ఏంటంటే, నేను ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు నేను చేయవలసిన పని నేను చేయట్లేదు అనుకోండి, భారం ఎవరి మీద పడుతుంది? మా ఇంట్లో వాళ్ళ మీద పడుతుంది. అవునా కాదా? నేను చేయవలసిన పని నేను చేయకపోతే భారము కావచ్చు, లేకపోతే తలనొప్పులు ఇంట్లో వాళ్ళ మీద పడతాయి. ఇంట్లో వాళ్ళ మీద పడినప్పుడు నా ప్రాబ్లం ఏదో ఉంది, నేను అందుకనే చేయట్లా. నా మాట అర్థమవుతుంది. ఒకసారి నా మాట అర్థం చేసుకోండి. నేను ఎందుకు చేయట్లేదు? నాకేదో సమస్య ఉంది, ఆరోగ్యం బాగోలేదు, మనసు బాగోలేదు, లేకపోతే ఇంకేదో అయిపోతేనే నా పరిస్థితి అలా ఉంటుంది. నేను అన్నింటిలో బాగానే ఉన్నాను అనుకోండి, తప్పకుండా నేను నా పనులు చేయవలసిన పనులు, నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తాను. ఎందుకు ఇక్కడ జరుగుతుంది? ఎవరి పనులు వాడు చేయట్లేదంటే, వాళ్ళు ఏం చేశారు? దేవుని నియమంలో లేరు, వాళ్ళు మరొకరి నియమంలోకి వెళ్ళిపోయారు. నా మాట అర్థమవుతుందండి? వాళ్ళు దేవుడు నియమించిన క్రమంలో వాళ్ళు లేరు, అక్రమంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు సోమరిపోతులన్నా కావాలి, రోగులన్నా కావాలి, లేకపోతే మరొక అపవాది చేతిలో కన్నా వెళ్ళిపోయి ఉండాలి. నా మాట అర్థమైందండి? ఎవరి ఇంటి పని, ఎవరు చేయవలసిన బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించకపోవటం కారణం ఏంటంటే, ఒకటి వాడు సోమరిపోతన్నా కావాలి, లేకపోతే వాడికి ఏదైనా రోగమన్నా వచ్చి ఉండాలి, లేకపోతే వాడు ఇంకేదైనా చెడు కార్యాలలోనే ఉండాలి. ఇవి ఉండటం వలన ఎవడు చేయవలసిన బాధ్యతలు వాడు చేయట్లా. చేయనందువల్ల ఏం జరుగుతుందంటే, ఇంట్లో ఉన్న వేరే వాడి మీద ఆ భారం పడతా ఉంది. వాళ్ళు మనసులు పాడైపోతున్నాయి, వారి హృదయాలు పాడైపోతున్నాయి. ఎంతని భరిస్తారు చెప్పండి? ఎవరికి దేవుడు ఎంత నియమించాడో అంతే చేయగలుగుతారు, అంతకు మించి వాళ్ళు చేయలేనప్పుడు జరిగేది ఏంటంటే, మనసులు పాడైపోతాయి, హృదయాలు పాడైపోతాయి, శరీరాల ఆరోగ్యం క్షీణించిపోతుంది, లేనిపోని సమస్యలు వచ్చేస్తా ఉంటాయి. ప్రియమైన అందుకని ప్రభు ఇక్కడ ఉన్న మాట, మూలవాక్యం ఒకసారి చదువుదాం. మనము మూలవాక్యం ఒకసారి చదువుదాము. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండు. చెడు గృహ నిర్వాహకులు కాదు, మంచి గృహ నిర్వాహకులై ఉండు. ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. దేవునికి స్తోత్రం. నీవు చేయవలసిన పనులు నువ్వు చేస్తూ వేరే వాళ్ళకు కూడా నువ్వు చేతనైనంత వరకు సహాయం చేయాలి. నీ ఇంట్లో వాళ్ళకి మొట్టమొదటిగా, నీ ఇంట్లో వాళ్ళకి నేను చేయవలసిన పని నాకు అయిపోయింది, నీకేమైనా హెల్ప్ చేయమంటావా? నా మాట అర్థమైందండి? నేను చేయవలసిన పని చేశాను, నీకేదైనా సహాయం చేయమంటావా? పిల్లలు చేయవలసిన పని వాళ్ళు చేస్తున్నారు, మనమైనా కూడా వాళ్ళకి ఏదైనా మనం హెల్ప్ చేయగలమా? కొన్నిసార్లు పిల్లల విషయంలో చెప్తున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలకి మామూలుగా పరిచయం చేస్తారు కదా, బట్టలు తీయటమో, స్నానాలు చేయించడమో, ఆహారం పెట్టడమో ఏదో ఒకటి. ఆ తర్వాత తల్లిదండ్రులు చాలామంది, కొంతమంది హోంవర్క్లో కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. అసలైతే వాళ్ళు చేయవలసిన అవసరం లేదు, ఎక్స్ట్రా అనమాట. అది ఎక్స్ట్రా ఏం చేస్తారు? పిల్లలకి చేసి పెడతా ఉంటారు. అది ఎవరు చేయవలసిన పని? పిల్లలు చేయవలసిన పని. అర్థమవుతుందండి? అలాగే భార్య చేయవలసిన పనులు భర్తగా ఏమన్నా సహకరిస్తున్నావా? నువ్వు నీ పనులన్నీ చేసుకుంటూ ఆమెకి మిగిలిన సమయంలో నువ్వేం చేయాలంటే సహకరించాలి. అలాగే భార్య కూడా తన పనులు తను చేసుకుంటూ, ఆమె ఖాళీ అయిన తర్వాత భర్త పనులు, 3 పనులు ఉంటాయి ఇంట్లో ఆడవాళ్ళకి. నాకు తెలిసి సమయం, ఎంతో సమయం మా పాస్టర్ గారి 10 సార్లు చేస్తూనే ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, ఎంత పని చేస్తుందో. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు, ఆరోగ్యం ఉన్నంత వరకు చేస్తూనే ఉంటుంది. నాకు ఇష్టపడుతుంది, ఈ పనులు ఎప్పుడు ముగించుతా ఏంటని చెప్పేసి. నిజమండి, అంత పని చేస్తూ ఉంటుంది. కొంతమంది పనులు చేస్తారు, చిటికలో చేసేస్తారు. నిజమండి, కొంతమంది చేస్తూ ఉంటారు, సాగదీస్తూ ఉంటారు పనులు లేకపో. మళ్ళీ పైగా ఏమనుకుంటారు తెలుసు, నేను ఎంత పని చేస్తున్నా సహకరించేవాళ్ళు లేరు, నన్ను పట్టించుకునేవాళ్ళు లేరు. అర్థమైందండి సిస్టర్స్? మీలో కొంతమంది నేను ఎంత చేస్తున్నాను అంత చేస్తున్నాను, నన్ను పట్టించుకునేవాళ్ళు లేరు అంటారు. పట్టించుకోకపోతే ఎలా ఉంటాను? పట్టించుకునేవాళ్ళు ఉన్నారు కాబట్టే కదా నువ్వు కూడా పనులు ముగించుకొని రెస్ట్ తీసుకోమని చెప్పేది. అర్థమవుతుందండి? అలాగే పురుషులు కూడా ప్రియమైన తింటారు. నేను ఒక మాట చెప్తున్నాను, పురుషులు కొంతమంది పనులు చేస్తూ ఉంటారు. కొంతమంది చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు భార్యలకి, పిల్లలకి.
మంచిది. మంచి గృహ నిర్వాహకత్వం అదే. మీరు చేయవలసిన పనులు చేసిన తర్వాత భార్య పిల్లలు కూడా పని చేయాలి. అది గృహ నిర్వాహకత్వం. ప్రభు అంటాడు, మంచి గృహ నిర్వాహకులై ఉండుడి. నీ భార్యకు నీ పిల్లలకు నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? చెయ్యాలి, అంతే. అర్థమవుతుంది ఇక్కడ. అయితే ఒక మాట, కొంతమంది భార్యలు కావచ్చు, కొంతమంది భర్తలు కావచ్చు, వాళ్ళు చేయవలసిన పనులు చేయనప్పుడు కుటుంబంలో ఏమైపోతుందో తెలుసండి. కుటుంబంలో సమాధానం రాదు, కుటుంబంలో సంతోషం ఉండదు. ప్రియమైన సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆరోగ్యాలు పాడైపోతాయి. ఇది ఒకవైపు. రెండవ విషయం ఏంటో తెలుసా? సంతోషం ఎందుకు ఉండదు అని అంటే, నువ్వు ఈ పని చేయలేదు, ఆ పని చేయలేదని చేసేవాళ్ళు చేయని వాళ్ళని అంటారా? కానీ ఒకసారి 2 సార్లు అనొచ్చండి. కొంతమంది ఎంత రోజు వాళ్ళకి చెప్పడమే వాళ్ళు చేయకపోవడం. కొంతమంది ఎలా ఉంటారు? రోజు చెప్తారు. అయితే ప్రభు ఒక మాట అన్నాడు, మీకు ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తాను. నువ్వు ఇది చేయట్లేదు, అది చేయట్లేదు, పట్టించుకోవట్లేదు అని కొంతమంది ఆడవాళ్ళు అంటారు, మగవాళ్ళు కూడా అంటారు. అన్నంత మాత్రాన ప్రయోజనం లేదు. ఒక ప్రభు నాకు ఒక మాట జ్ఞాపకం చేశాడు. ఒక యజమానుడు ఉన్నాడట, దేశాంతరం వెళుతూ కొన్ని కృపావరాలు, కొన్ని తలాంతులు ఇచ్చాడట కొంతమందిని పిలిచి. ఒక ఆయనకి 10 తలాంతులు ఇచ్చాడట, ఒక ఆయనకి 5 తలాంతులు ఇచ్చాడట, ఒక ఆయనకి 2 తలాంతులు ఇచ్చాడట. తలాంతులు ఇవ్వకుండా ఎవరికి ఉండాల? మనలో కూడా ఏదో ఒక తలాంతు ఉంది. దేవుడు పెట్టిన తలాంతు ఏదో ఒక స్పెషల్ మన గిఫ్ట్ మన దగ్గర ఉంది, దేవుడు మనకి ఇచ్చాడు. వాటిని ఉపయోగించుకోమని చెప్తున్నాడు, అంతే. నీకు తలకు మించిన భారం దేవుడు పెట్టాడు ఎప్పుడు కూడా. నువ్వు చేయగలిగిందే పెడతాడు, కానీ చేయగలిగి ఉండి చేయరు కొంతమంది. ఈ పని చేయబద్దులో ఇంకో పని చేస్తూ ఉంటారు, చేయకూడని పని చేస్తూ ఉంటారు, చేయవలసిన పని చేయకుండా చేయకూడని పని చేస్తూ ఉంటారు. అంటే వారికి ఇచ్చిన తలాంతులను చెడు వాటికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మంచి గృహ నిర్వాహకులై ఉండుడి, ఎందుకంటే మీకు కృపావరములు ఇచ్చాను అని అంటాడు ప్రభు. గమనించండి ప్రియమైనదిగా, ఆయన 10 తలాంతులు ఇచ్చిన వాడట, మరొక 10 సంపాదించాడట. 5 తలాంతులు ఇచ్చిన వాడు మరొక 5 సంపాదించాడట. ఇంకొకడు 2 తలాంతులు ఇస్తే ఏం చేశాడు? సంపాదించలా, దాచిపెట్టాడు, పాతి పెట్టాడట. ఎందుకంటే ఈయన మళ్ళీ వచ్చి అడుగుతాను అన్నాడు కదా. మళ్ళీ వచ్చి అడుగుతాను, నీకు ఇచ్చిన దాన్ని నువ్వేం చేసావని చెప్పేసి. అలాగే ఒక మాట చెప్తున్నాను ప్రియమైనదిరా, ఒకరోజు వస్తుంది మనల్ని లెక్క అడుగుతాడు దేవుడు. నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాను, నీకు ఒక భార్యని ఇచ్చాను, నీకు పిల్లల్ని ఇచ్చాను, నీ భార్య పిల్లలకు నువ్వేం చేసావని అడిగితే నీ దగ్గర సమాధానం ఏముంటుంది బ్రదర్స్? అలాగే నీకు ఒక భర్తని ఇచ్చాను, పిల్లల్ని ఇచ్చాను, ఒక కుటుంబాన్ని ఇచ్చాను, నీ కుటుంబానికి నువ్వేం చేసావు సహోదరి, న్యాయం చేసావా అని అడిగితే నీ దగ్గర సమాధానం ఉంటుందా? ఎవరికి వాళ్ళు ఆలోచించండి ఒకసారి. మంచి గృహ నిర్వాహకులై ఉండుడని ప్రభు మాట్లాడుతున్నాడు. మంచి గృహ నిర్వాహకులై ఉండుడి. మీ కుటుంబాలలో, మీకు ఇచ్చిన కుటుంబాలలో మీరు మీ పనులు చేసుకుంటూ మీ కుటుంబ సభ్యులకు, ఇంకా మీ దగ్గర సమయం ఉంటే ఇరుగు పొరుగు వారికి, సమాజానికి ఏదైనా మేలు చేయండి, సహాయం చేయండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. కొంతమంది దరిద్రులు అంటే ఏమన్నారో ఇంకా అందుకంటే, ఎందుకంటే అక్కడ చదువుకున్నాం మనం, ఏమని చదువుకున్నామంటే కీర్తనలో, బేదలను కటాక్షించేవాడు ధన్యుడు, బేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలంలో యెహోవా వానిని తప్పించును. బేదలను కటాక్షించేవాడు. చాలా మంది బేదలు ఉంటారు మనకు చుట్టుప్రక్కల. పేదలంటే నిజంగా పేదలు కాకపోవచ్చు, ఇంకా పాస్టర్ గారు కూడా చెప్పారు. వారికి అన్నీ ఉన్నా దేవుడు లేడు, వారు పేదలు కాదా? మరి ఎన్నుంటే సుఖమేముంది ఏమండి? అన్నీ లోక సంబంధంగా ఒక సామెత చెప్తారు, అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో ఏముందట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నీ ఉన్నాయి, సుఖమేముంది? అల్లుడి నోట్లో శని ఉంది. ఆడికి ఏది పెట్టకూడదు, పెట్టినా ఆడికి తినకూడదు. ఆడికి ఏది పెట్టకూడదు, ఎందుకు? నోట్లో శని ఉంది కదా, తినేది నోటు ద్వారానే కదా. ఏమండి? అలాగే
పెట్టకూడదు, పెడితే ఆడికి తినకూడదు. తింటే ఏమైపోద్ది? శని తగ్గుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని పెట్టరు కొంతమంది. అంటే గమనించండి ప్రియమైనదిరా, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు మంచి గృహ నిర్వాహకులై ఉండుడి. తర్వాత ఒక మాట అంటాడు, చదవండి ఆ మాట కూడా. ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయుడి. ఉపచారం అంటే మేలు చేయండి, ఏదైనా సహాయ సహకారాలు చేయండి, ప్రక్క వాళ్ళకు కూడా ఏదైనా మేలు చేయండి మీ చేతనైనంత వరకు. ఆయన ఒక సమయం వస్తుంది, నీకు ఈ అవకాశం ఇచ్చాను, ఇతరులకు మేలు చేసే అవకాశం ఇచ్చాను, నువ్వేమైనా మేలు చేసావంటే మన దగ్గర సమాధానం లేకపోతే మనం ఏమైపోతాము అని అంటే దేవుని కృపకు పాత్రలం కాదు. కానీ ఏమంటాడంటే సోమరిపోతా అని అంటాడు. అక్కడ ఒక మాట అన్నాడు, ఏమని? మంచిగా అంటే 5కు 5 సంపాదించిన వాడిని, 2కు 2 సంపాదించిన వాడిని ఏమన్నాడు? బడా నమ్మకమైన మంచి దాసుడు అంటున్నాడు కదా. అలాగే ఈ గృహ నిర్వాహకత్వంలో కూడా మనం నమ్మకంగా ఉండాలి. మనకు అప్పగించిన బాధ్యతలో, మనకు అప్పగించిన పనిలో మనం నమ్మకంగా ఉండాలి. ప్రియమైనది, నమ్మకంగా లేక సోమరిపోతులుగాను అపనమ్మకస్తులుగాను ఉంటే తప్పకుండా ఒకరోజు వస్తుంది, మనం దేవునికి లెక్క చెప్పాలి. లేకపోతే ఇంకొక మాట చెప్తున్నాను, మనం నమ్మకంగా లేమనుకోండి, కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసండి, భార్యల విషయంలోనూ, భర్తల విషయంలోనూ, పిల్లల విషయంలో కూడా ప్రభు ఒక మాట అంటున్నాడు, నీ భర్త తన గృహ నిర్వాహకత్వంలో ఆయన చేసే పనిలో సరిగ్గా చేయటం లేదా? 1-2 సార్లు చెప్పేవా చాలు, రోజు రోజు చెప్పొద్దు. అంటే నువ్వు ఇది చేయలేదు, అది చేయలేదని తీర్పు తీర్చొద్దు అంటాడు ప్రభు. అర్థమవుతుందండి? కొన్నిసార్లు కొంతమంది స్త్రీలు ఎలా ఉంటారంటే దయచేసి మీరు ఎవరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దే, తిట్టుకోవద్దు, లోపల నువ్వు చేతగానోడు అని తిడతారు. ఏమని తిడతారు? నువ్వు చేతగానోడివి, నువ్వు అది చేయడం చేత కాదు, ఇది చేయడం చేత కాదు అని చెప్పేసి భర్తలు తిడతారు. వీళ్ళు కూడా లెక్క చెప్పాలి. నువ్వు అనొచ్చా? భర్తను అలా అనొచ్చా? దేవుడు ఏమంటాడు వాక్యంలోంచి, నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలని అన్నాడు కదా. అది ఆజ్ఞ, ఏదో సింపుల్గా తీసుకోకండి. ఆజ్ఞ అతిక్రమము పాపం అయిపోతుంది. భర్తను గౌరవించాలి, ఆయనను గనపరచాలి, ఆయనకు లోబడాలి. భర్తకు లోబడాలని ఉంది. లోబడవలసిన భార్యలు ఏం చేస్తారో తెలుసండి, ఆయన మీద హెవీ అయిపోయి ఆయనను ఒక పనికిరాని వ్యక్తిగా చూస్తూ సమాజానికి కూడా చూపిస్తూ అనరాని మాటలు అంటూ ఉంటారు. దేవుడు క్షమిస్తాడా? నీకు భర్తగా ఇచ్చాడు కదా, ఆయనను బట్టి నువ్వు కుటుంబంగా ఉన్నావా అనే విషయం మర్చిపోతున్నారు. అర్థమైందండి? తీర్పు ఆయన తీర్చాలి, ఆయనకు అప్పగించుకోవాలి. నువ్వు అటువంటి వాడు, ఇటువంటి వాడు అని చెప్పేసి నువ్వే తీర్పు తీరుస్తా ఉంటే నిన్ను కూడా లెక్క అడుగుతాడు దేవుడు. అర్థమవుతుందా బ్రదర్స్? గమనించండి, ఒకవేళ నీ భార్యలు ఆ విధంగా నిన్ను టార్చర్ పెడుతున్నారేమో నాకు తెలుసు. కొంతమంది టార్చర్ భరించే వాళ్ళు ఉంటారు. ఏమి అనలేక, కాదనలేక కుటుంబం పాడైపోద్దేమో, నేనేదో చేయి చేసుకొని చంపేయాలని కోపం వస్తుంది. ఒక్కోసారి నా పిల్లలు అనాథలైపోతారేమో, నా కుటుంబం పాడైపోద్దేమో అని చెప్పేసి ఆలోచించే భర్తలు కూడా ఉంటారు. కోపాన్ని అణుచుకునే వాళ్ళు ఉంటారు. అయితే ఒక మాట చెప్తున్నాను ప్రియమైనదిరా, సమయం వస్తుంది, ఒక సమయం వస్తుంది, దేవుడు వాళ్ళని లెక్క అడుగుతాడు. అప్పుడు నీకు మేలు కూడా చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? నీ సహనానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు దేవుడు, నీ ఓర్పుకు తగిన ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. ఓర్చుకో, ఎందుకంటే నువ్వు చేయగలిగినంత చేస్తున్నావా లేదా? చేయకపోతే చెయ్యాలి తప్పకుండా. నీ బాధ్యత, నీ కుటుంబ బాధ్యత నువ్వు నిర్వర్తించాలి. నీవు ఒక మంచి గృహ నిర్వాహకుడుగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన భార్యను, నీ బిడ్డలను నువ్వు పోషించే వ్యక్తిగా ఉండాలి. వాడి విషయంలో బాధ్యత తీసుకునే వ్యక్తిగా నువ్వు లేకపోతే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఏమంటాడు తెలుసండి? అక్కడ చూడండి, మాకు ఒక మాట గృహ నిర్వాహకత్వం గురించి అంటాడు కదా. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక మాట అంటాడు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. పద్నాలుగు 15 వచనాలు అనుకుంటాను చూడండి. మత్తయి సువార్త 25 చూడండి.
చూడండి 14-15. ఒక మనుషుడు దేశాంతరములకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకని 5 తలాంతులను, ఒకరికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. అవన్నీ మనకు తెలిసియే. తర్వాత చూడండి ఆఖరి వానికి ఏమంటాడు, 24వ వచనం చదవండి. తర్వాత 1 తలాంతు తీసుకొని వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట పోయి వాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినపడమని నేను ఎరుగుదును. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టిదని, ఇదిగో నీవు తీసుకొనమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయి వాడనని, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము ఆ షాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందిని అని చెప్పి ఆ తలాంతులు వాని యొద్ద నుండి తీసివేసి ఆ 10 తలాంతులు గలవానికి ఇయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెడ్డదాసుడా అని అంటున్నాడు. అక్కడ ఏమన్నాడు ఆయన? ప్రభువారు ఏమన్నాడు? సోమరివైన చెడ్డదాసుడా. బ్రదర్స్, సోమరితనం ఒక శాపం. సోమరితనం ఏంటది? ఒక శాపం. దేవుడు మన శాపాన్ని కొట్టివేశాడు. మీకు ఒక విషయం సత్యం చెప్తున్నాను. దేవుడు మన మీద ఉన్న శాపాన్ని కొట్టివేశాడు. మనం సోమరులుగా ఉండకూడదని దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలి? చురుకుగా ఉండాలి. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. వాక్యంలో రాయబడిన మాట నేను చెప్తున్నాను. సోమరితనం అనేది గొప్ప శాపం. ఒక భక్తుడు అంటాడు కదా, నేను సోమరవాణి చేను గుండా వెళతంటే ఆ చేను ఎలా ఉందట? ఆ చేను ఎలా ఉందట? ముళ్ళ తొక్కలు ఉన్నాయట. ఏమండి, దాని యొక్క ప్రాకారం కూడా పడిపోయిందట. అది ఏ సమయం? అది పంట విత్తనం విత్తే సమయము. విత్తనం విత్తే సమయంలో భూమి ఎలా ఉండాలి? భూమి సాగు చేయబడి ఉండాలి. అర్థమైందండి? విత్తనం విత్తే సమయంలో భూమి ఎలా ఉండాలంటే సాగు చేసిందిగా ఉండాలి. అంటే విత్తనాలు వేయడానికి రెడీగా ఉంచుకోవాలి భూమిని. ఇది విత్తనం విత్తే కాలం కాబట్టి విత్తనం ఈ భూమిలో వేసినప్పుడు అది చక్కగా పంట వస్తుందని చెప్పేసి సైలెన్స్. హలో మాస్టారు, వెనకాల చెప్పాలి. కొద్దిగా ఇటు చూపించండి. పాటలు సొంత పాటలు పాడుకునే సమయం కాదు ఇది. సైలెన్స్. పాటలు ఇంటి దగ్గర, ఇక్కడ కాదు. పాటలు పాడమన్నప్పుడు పాడుదురు కానీ. ఓకే, బాబుడు యశ్వంత్ ఎంత చక్కగా కూర్చున్నాడు. అన్నయ్యని చూసి నేర్చుకో. రోని, అన్నయ్యని చూసి నేర్చుకో. మాట్లాడకూడదు. సైలెన్స్. అయితే గమనించాలి, ఒక సోమరివాణి చేతి చూసినప్పుడు ఏంటండి, అది తుప్పలతో ఉందట, ప్రాకారం కూడా పడిపోయిందట. విత్తనం విత్తే సమయం వచ్చింది. అక్కడ అంటాడు కదా, సోమరి గురించి చెప్తాడు. చూడండి ఒకసారి ఆ మాట సామెతల గ్రంథంలో ఉంటది. సామెతల గ్రంథంలో ఉంటుందా? సామెతలు 6 మొదటి నుండి 6-9 చదవండి ఒకసారి. సోమరి ఎందాక నీవు పండుకొని ఎందుకు? ఎప్పుడు నిద్ర లేచేదవు?
ఇంకా కొంచెం నిద్రించేదనని, కొంచెం సేపు కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం. గమనించండి, ఈరోజు కొంతమంది దరిద్ర స్థితిలో ఉండటానికి, దారిద్ర్యం అనుభవించడానికి, లేకపోతే లేమి అనుభవించడానికి కారణం ఏంటో తెలుసా? ఎవరో కారణం కాదు, నీవే, నీ సోమర్తనమే. ఎవరో కారణం కాదు. మనం ఆడేళ్ళని నిందిస్తూ ఉంటాం. ఈ మనిషి పని చేయకపోగా, ఏమండి, సమయానికి లెగడం ఇష్టం లేక ముడుచుకొని పండుకునే మనిషి ఏం చేస్తాడంటే ఇతరుల మీద నిందలేస్తూ ఉంటాడు. ఆడ వల్ల నా పరిస్థితి ఎలా ఉంది, ఈరోజు ఆడ వల్ల ఎలా ఉందని చెప్పేసి. ఎవరో కాదు, నువ్వే. నువ్వు ఈరోజు లేమి కలిగి దరిద్రుడిగా ఉండడానికి కారణం ఏంటంటే నువ్వే, నీ సోమర్తనమే. అసలు నేను చెప్పింది మరొకటి ఉంది, అది అంటాడు కదా, అంటాడు చూడండి, 20వ అధ్యాయం 4వ వచనం చదవండి, సామెతల గ్రంథంలో నుంచి మరొక మాట. ఇందాక ఒక మాట చెప్పాను కదా, సోమవారం పొలం గురించి చెప్పాను. అయితే ఆ పొలం ఆ మాట కాదు కానీ మరొక మాట నేను చూపిస్తున్నాను. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గురించి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును. ఈ సోమరి వాడు ఏం చేస్తాడట? ఇంకాసేపు పడుకుంటాను అని ముడుచుకొని పడుకుంటాడు, కానీ దున్నవలసినప్పుడు దున్నడు. ఏమంటే భూమిని సాగు చేయవలసినప్పుడు సాగు చేయడు. కానీ ఇక్కడ అంటాడు కదా, కోతకాలం వచ్చినప్పుడు, పంటను కూర్చుకునే సమయం వచ్చినప్పుడు, పంటను గురించి ఆలోచిస్తే ఇంకెక్కడ పంట పండుతుంది చెప్పండి? ఇక్కడ అంటాడు కదా, విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. ఆ పొలం ఎలా ఉందట? పొలం ఎలా ఉంది? గచ్చ పొదలతో ఉంది, ముళ్ళ తుప్పలతో ఉంది. దున్నలేదు. దున్ననప్పుడు ఎలా ఉంటుందంటే తుప్పలే పరుస్తాయి. దాంట్లో విత్తులు వేసే సమయంలో విత్తులు వేయడానికి అవకాశం ఉండదు. పంటల గురించి పంట ఏదైనా వస్తుందండి, ఎక్కడ వస్తుంది? రాదు. కనుక చూడండి, ఒక ఇంటి యజమానుడు అంటే యజమానుడు కాదు మనం. గమనించండి, కొన్నిసార్లు వాక్యంలోంచి నేను చెప్తా ఉంటాను, నీవు నీ ఇంటికి యజమానుడు అని చెప్తాను. పురుషుల విషయంలో ఒక విధంగా యజమానుడే, కానీ ఒక విధంగా మన ఇళ్ళందరికీ యజమానుడు ఎవరంటే మన దేవుడు. మనం పనివారం. గృహ నిర్వాహకుడు అంటే పనివాడు, దేవుడు అప్పగించిన పనిని చేసేవాడు పనివాడు, అంతే. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలు నువ్వు చెయ్యాలి. నువ్వు ఆ బాధ్యత చేయట్లేదంటే నువ్వు పని చేసేవాడు కాదు, నువ్వు సోమరుడివి, ఇంకా పని దొంగవు నువ్వు, అంతే. పని చేయట్లేదు, పని దొంగవు నువ్వు, సోమరుడివి, పని తప్పించుకునేవాడు అన్నమాట. కనుక నేను గమనించాలి. ఒక మాట మీకు చూపిస్తాను. ఒక మాట చూడండి, 1 కొరింథీ పత్రికలో ఒక మాట చదువుదాం. 4వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే పౌలు గారు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మును భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడే ఉండుట అవశ్యము. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకోనను. దేవునికి స్తోత్రం. విమర్శించేవాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. ఇందాక చెప్పాను ఒక విమర్శ గురించి. మన ఇంట్లో వాళ్ళే మనం విమర్శిస్తూ ఉంటారు. ఈ పని చేత కాదు, ఆ పని చేత కాదు, ఆ పని చేయవు, ఈ పని చేయమని చెప్పేసి విమర్శలు వస్తూ ఉంటాయి. కానీ నువ్వు చేయవలసిన పని నువ్వు చేయాలి. ఎన్ని విమర్శలు వచ్చినా చేసినా కూడా కొంతమందికి తృప్తి ఉండదు. ఇంకా చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అంటుంటారు. ఏమండి, విమర్శలు వస్తే తప్పకుండా, కానీ అన్నిటినీ ఎరిగిన దేవుడు ఆయన, చూసేవాడు ఆయన, మనకు బహుమానాలు ఇచ్చేది ఆయన. మనకు అప్పగించిన పనిలో మనము నమ్మకంగా ఉంటున్నామా, 100% చేస్తున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యం.
అలాగే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు, మేము ఏదైనా చెప్తున్నామనంటే దేవుడు మాకు అప్పగించిన పనిని మేము నమ్మకంగా చేయాలని మాత్రమే చెప్తున్నాం. పౌలు గారు చెప్పిన మాట, దేవుడు మాకు అప్పగించిన పనిని 100% చేయాలని, ఆయన ఎదుట మేము నమ్మకంగా ఉండాలని. మీ వల్ల మీ ఎదుట కాదు మా నమ్మకత్వం. అంటే పౌలు గారు అంటున్నాడు, మీ ఎదుట మా నమ్మకత్వం చూపించవలసిన అవసరం లేదు. మీరు ఎప్పుడు మమ్మల్ని నమ్మరు. మీ దృష్టికి మేము మోసగాళ్ళుగా కనపడవచ్చు, మీ దృష్టికి మేము అన్యాయస్తులుగా కనపడవచ్చు, కానీ ఆయన దృష్టికి మేము లెక్క చెప్పాలి, ఆయనకి లెక్క చెప్పాలి. ఆయన దృష్టి ఎదుట ఎలా ఉన్నామో ఆయన మమ్మల్ని చూస్తున్నాడు. కానీ మీ దృష్టి ఎదుట మేము ఏంటంటే మేము చేయవలసిన పని, మీకు చెప్పవలసిన విషయాలు మీకు చెప్పాలి. ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే తర్వాత ఏమంటున్నాడు, గృహ నిర్వాహకులలో ప్రతివాడు ఎలా ఉండాలట? నమ్మకంగా ఉండాలి. నువ్వు చేసే పని విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నీ భార్య విషయంలో నమ్మకంగా ఉంటున్నావా? నీ భర్త విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? సిస్టర్స్, బ్రదర్స్, గమనించండి, మీ భార్యల విషయంలో మీరు నమ్మకంగా ఉంటున్నారా? సిస్టర్స్, మీ భర్తల విషయంలో మీరు నమ్మకంగా ఉంటున్నారా? నమ్మకత్వం అనేది చాలా అవసరం. ఎందుకంటే ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన. ఈరోజు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని చెప్పేసి, లేకపోతే ఇదన్నీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే మనసు ఎవరి మనసు అనుకుంటున్నారు? ఎటువంటి మనసుది? అపవాదికి సంబంధించింది. వాడు మోసగాడు, అబద్ధికుడు, అపనమ్మకస్తుడు. మనము దేవుని బిడ్డలమండి. దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి. ఆయన నిత్యము మనం గమనిస్తున్నాడు. ఈ విషయం మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. అర్థమైందండి? ఈ విషయంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు నిత్యము మనం గమనిస్తున్నాడు అనే విషయం మనం మర్చిపోకూడదు. తర్వాత చదవండి ఒక మాట. ఇక్కడ కొరింథీ పత్రికలోనే 6వ అధ్యాయము 20వ వచనం చదవండి. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. అమ్మా, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అంటే మన సొత్తు కాదు, మన మీద మనకి ఎటువంటి హక్కులు లేవు. మనము ఒకానికి దాసులం. లోకంలో ఉంటుండగా నేను ఇది అని అనుకునే వాళ్ళం. నిజమే, ఇప్పుడు మనం లోకంలో లేవు, ప్రభులో మనం ఉన్నాము. ఆయన మనల్ని కొనుక్కున్నాడు, మనం ఆయన సొత్తు. మన మీద మనకి ఎటువంటి అధికారం లేదు. ఇప్పుడు నా మాట అర్థమవుతుందండి? మన మీద మనకి ఎటువంటి అధికారం లేదు. ఆయన చెప్పిన మాట చెయ్యాలి, చెప్పిన విధంగా జీవించాలి. అందుకే ఆయన నిన్ను నన్ను కొనుక్కున్నాడు. మనం ఆయనకి దాసులము, ఆయనకి బానిసలం కావాలని కోరుకుంటున్నాడు. మనల్ని బానిసలుగా చూడట్లేదు, ఆయన బిడ్డలుగా చూస్తున్నాడు. కానీ మనల్ని కొనుక్కున్నాడు ప్రభు అనే విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మనకు అప్పగించిన పని మనం నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఆయన చేత కొనబడక మునుపు మన ఇష్టానుసారంగా మనం జీవించాం, మన ఇష్టానుసారంగా కొనసాగాం. ఇప్పుడు మనల్ని కొనుక్కున్నాడు, తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, తన ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు. మనం ఆయన సొత్తు అయిపోయాము. ఆయన చెప్పిన ప్రకారం మనం జీవించాలి. అర్థమైందండి? ఆయన చెప్పిన ప్రకారంగా జీవిస్తే అదే చాలు. అదే గృహ నిర్వాహకత్వం మన జీవితంలో, మన కుటుంబాలకు. ఇంకొక మాట చెప్తున్నాను, నేను కొంచెం ముందుకు వస్తున్నాను. ఎప్పుడైతే నీ కుటుంబాన్ని బట్టి నువ్వు బాధ్యత తీసుకొని కొనసాగుతావో, అదే విధంగా సంఘం విషయంలో కూడా నీకు బాధ్యత కలుగుతుంది. నా మాట వినండి జాగ్రత్తగా. నీ కుటుంబ విషయంలో నువ్వు బాధ్యత తీసుకునే వ్యక్తి సంఘం విషయంలో కూడా బాధ్యత తీసుకోడు. సంఘం కూడా ఒక కుటుంబం లాంటిదే. నీ కుటుంబంలో నువ్వు ఎంత బాధ్యతగా ఉంటావో సంఘంలో కూడా నువ్వు అదే బాధ్యతగా ఉంటావు. ఎప్పుడైతే సంఘంలో బాధ్యతగా ఉంటావో సంఘంలో శిరస్సు ఆయన నడిపింపులోకి నువ్వు వస్తావు. లేకపోతే ప్రభు నడిపింపులో నువ్వు ఉండవు. ప్రియమైన ఏంటో ఇక్కడ ఉండవు, ఇంటి దగ్గర కూడా ఉండవు. మరెవరి చేతను నువ్వు నడిపించబడతావు అంతే. నా మాట అర్థమవుతుందండి? నువ్వు ఇక్కడ ప్రభు నడిపింపులో ఉండవు, దేవుని వాక్యానికి లోబడవు, దీంట్లో కూడా నువ్వు ఎవరికి లోబడవు. నీ సొంతం నీదే. దేవుని భయం నీకు అస్సలు బుద్ధిగా ఉండదు. కనుక జ్ఞాపకం చేసుకోనండి, మనమందరం కూడా గృహ నిర్వాహకులుగా, అది కూడా మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని కొనుక్కున్నాడు. ఆయన క్రమంలో నడిపిస్తా ఉన్నాడు. కుటుంబ బాధ్యతలు తీసుకోవాలి, సంఘ బాధ్యతలు తీసుకోవాలని ప్రభు మనకు బోధిస్తా ఉన్నాడు.
ఇక్కడ చెప్పే మాట ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టి వెళ్ళిపోయావా, వెళ్ళిపో. కానీ ఒకరోజు వస్తుంది, దేవునికి లెక్క చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. నీకు చెప్పబడిందా లేదా, నువ్వు విన్నావా లేదా అని అడుగుతాడు. అప్పుడు సమాధానం నీ దగ్గర ఉంటే దేవునికి స్తోత్రం, సమాధానం చెప్పుకో, నీకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. లేకపోతే ఆయన ఒకరికి పాత్రలు అయిపోతాం. ప్రియమైన మనము శాపానికి, ఇప్పుడు శాపగ్రస్తులుగా ఉన్నటువంటి పరిస్థితిలోంచి దేవుడు మనం విడిపించాడు. ఆ విడుదల మనము అంగీకరించి దేవుడు నన్ను విడిపించాడనే స్పృహలో మనం బ్రతుకుతూ మన కుటుంబాల విషయంలో బాధ్యత కలిగి, సంఘం విషయంలో కూడా బాధ్యత కలిగి, మన ఇరుగు పొరుగు వారి విషయంలో కూడా మనం ఉపచారం చేసే వారంగా, మేలు చేసే వారంగా ఉండినప్పుడు మాత్రమే దేవుడు మనల్ని ఏమాత్రమైనా కొంచెం మెచ్చుకుంటాడు. కానీ లేకపోతే ఏమంటాడు అక్కడ చెడ్డదాసుల గురించి ఏమన్నాడు? సోమరువైన చెడ్డదాసుడా. ఇంకేమంటాడు? సోమరువైన చెడ్డదాసుడు అని తిడుతున్నాడు కదా. ఒరి పండుపోతూ, ఒరి తిరుగుబోతూ అంటే మామూలుగా ఈ మాటలు లేవు, అక్కడ లేవు. కానీ సోమరువైన చెడ్డదాసుడా అంటాడు ప్రభు. అర్థమైందండి? దేవుని తిట్లు చాలా విచిత్రంగా ఉంటాయి. దేవుడు కూడా తిడతాడు పాపం వచ్చి. అర్థమైందండి? కొంతమందికి ఏ తిట్ల ప్రభావం కూడా పడదండి. నిన్న మొన్న వర్షం పడుతుంటే పశువులు బయట కనపడతాయి, మాకు పైన ఉంటే అంటారు కదా. కొంతమంది ఎలా ఉంటారంటే దున్నపోతు మీద అబ్బా దేవునికి స్తోత్రం హల్లెలూయా, అందరికి నోటెడ్ కదా ఇది. కొంతమందికి ఎంత చెప్పినా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉంటుంది, దానికి ఏ చలనం ఉండదట. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మనం అలా ఉండకూడదు బ్రదర్స్ సిస్టర్స్, మనం అలా ఉండకూడదండి. ప్రతి చిన్న విషయం కూడా మనము బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి చిన్న విషయం కూడా మనము బాధ్యతగా తీసుకున్నాం. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం చాలదు, అందుకని నేను చెప్పట్లేదు. అయితే ఒక మాట నేను చదివిస్తాను, ఎక్కువ వివరించను. చూడండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి. 6:20. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండము. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయి చాలండి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఒక మాట మీకు, ఇది మీ అందరికి సంబంధించింది కాదు, ఇది నాకు సంబంధించిన విషయం. ఇప్పుడు చదువుకున్న మాట మీకు చెప్పి నేను ఆ విధంగా లేదనుకోండి, ఇప్పుడు వాక్యము ఇప్పుడు మీ ఎదుట మీకు చెప్పి నేను ఆ విధంగా జీవించట్లేదు అనుకోండి, బాధ్యత లేకుండా నేను ఉంటున్నాను అనుకోండి, ఆ దేవుని తీర్పు ఏదో నా మీదకి వస్తుంది. అర్థమవుతుందండి నా మాట? నేను ఊరికే వాక్యంలో చదివించి చెప్పిన తర్వాత నేను ఆ విధంగా జీవించలేదనుకోండి, బాధ్యత కలిగి లేదనుకోండి, దానివల్ల నాకేం ప్రయోజనం ఉండదు, ఇంకా తీర్పు నా మీదకి వస్తుంది. ఏమిటి? తీర్పు నా మీదకి రాకూడదు, మీ మీదకి రాకూడదు. మనము దేవుని బిడ్డలం, దేవుని చేత కొనబడినటువంటి వారము. ఆయన మనల్ని కొనుక్కున్నాడు, తన ప్రాణం పెట్టి రక్తం పెట్టి కొనుక్కున్నాడు. అయితే ఆయన చెప్పిన ప్రకారం మనం జీవిస్తూ కుటుంబాలలో బాధ్యత కలిగి ఉండాలని మాత్రమే ప్రభు మనకు బోధిస్తున్నాడు. అర్థమైందండి? మన కుటుంబాలలో మనం ఎలా ఉండాలని బోధిస్తున్నాడు? బాధ్యత కలిగి ఉండాలి, మంచి గృహ నిర్వాహకులుగా మనం ఉండాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కొంతమంది వివాహాలు కాకమునుపు బాధ్యత లేకుండా ఉంటారు. ముఖ్యంగా ఎవరు? పురుషులు. వివాహాలు కాకమునుపు ఎలా ఉంటారు? ఏ బాధ్యత ఉండదు వాళ్ళ మీద, ఇష్టం. తల్లిదండ్రులు పిలుచుకోవాలని, ఎవరో ఎక్కడికి వెళ్ళావరా, ఎక్కడున్నావురా అని చెప్పేసి ఫోన్ చేసి పిలుచుకోవాలి. ఫలానా దగ్గర ఉన్నానులే అని చెప్పి అంటారు. ఒరే సమయం చాలా అయిపోయింది, రా భోంచేద్దాం, లేకపోతే రా ప్రార్థన చేసుకొని భోంచేద్దాం, పిలుస్తూ ఉంటారు రాత్రులు. పగలంతా ఎక్కడ తిరుగుతారో తెలియదు. ఏమిటి? కొంతమంది అలా ఉంటారు. అర్థమవుతుందా? బాధ్యత ఉండదు.
సెలవుల్లో ఎంజాయ్ చేస్తున్నట్టు పర్వాలేదు. సెలవుల్లో కూడా సమయం ఒకటి ఉంటుంది, బయట ఆడుకునే సమయం లేకపోతే స్నేహితులతో గడిపే సమయం ఉంటుంది. కానీ ఏ సమయం దానికి కేటాయించి సమయానికి ఇంటిలో ఉండాలి, ఇంటి పట్టున ఉండాలి, ఇంటి పనులు చేయాలి. పిల్లలు కూడా బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత కలిగి ఉండినప్పుడు దేవుడు తప్పకుండా వాడిని ఆశీర్వదిస్తాడు. బాధ్యత లేకుండా తిరిగేవాడు ఎక్కడున్నా వాడు ఏమైపోతున్న తర్వాత కూడా వాడి జీవితాలు అలాగే ఉంటాయి. ప్రియమైనది, అలా ఉండకూడదని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అలా ఉండకూడదని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మీరు మంచి గృహ నిర్వాహకులై ఉండాలి. ఇంకా మీ చేతనైతే పొరుగు వారికి కూడా మీరు ఉపచారం చేయండి అని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం చేసిన దానికి తప్పకుండా ప్రతిఫలం పొందుకుంటాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, కీర్తనలో ఒక మాట అన్నాడు కదా, పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించును. ఆ విధంగా మనం మేలు పొందుకుంటాం. మనుషులకు మేలు చేసామనుకోండి, దేవుడు మనకు మేలు చేస్తాడు. నా మాట అర్థమవుతుందండి. కనుక ప్రియమైన చెప్తారా, మంచి గృహ నిర్వాహకులుగా మనం ఉండాలి. మన కుటుంబ బాధ్యతలు భార్య చేయవలసిన బాధ్యతలు భార్య చేయాలి. భర్త నిర్వర్తించవలసిన బాధ్యతలు భర్తను నిర్వర్తించాలి. అదేవిధంగా పిల్లలు కూడా ఈ భార్య భర్తను చూసి పిల్లలు నేర్చుకుంటారు. ప్రియమైన చెప్తారా, విడిగా మనం నేర్పక్కర్లేదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. విడిగా మీరు నేర్పక్కర్లా. ఈ విషయం గమనించండి. బాధ్యత కలిగి ఉండటం ఎలాగో మీ పిల్లలు నేర్చుకుంటారు. బాధ్యత లేని పరిస్థితిలో ఉన్నట్లయితే అది కూడా నేర్చుకుంటారు. మనం ఏది నేర్పిస్తున్నాం మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం జ్ఞాపకం చేసుకునండి. ప్రభు మనతో మాట్లాడే మాట ఏంటంటే, మూలవాక్యం ఒకసారి చదువుకుందామండి. మూలవాక్యం ఒకసారి చదువుకుందాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి అని ప్రభు. చేయుడి అని అంటే ఇది ఆజ్ఞ. చాలా సింపుల్ గా మనకు కనపడుతుంది. దేవుడు ఒక ఆజ్ఞాపిస్తున్నాడు పేతురు గారి ద్వారా ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా గృహ నిర్వాహకత్వంలో ఉన్నటువంటి వారికి. గృహ నిర్వాహకత్వంలో ఎవరున్నారు? గృహంలో పురుషుడు కూడా గృహ నిర్వాహకత్వం ఉంది, స్త్రీకి కూడా గృహ నిర్వాహకత్వం ఉంది. నాకేం సంబంధం లేదు, అంతా భర్తదే అని చెప్పేసి భర్త మీద వేయకూడదు. నాకేం సంబంధం లేదు, అంతా ఆమె చూసుకుంటుందని భార్య మీద వేయకూడదు. ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి. గమనించండి, ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తేనే అది సరైన గృహ నిర్వాహకత్వం అవుతుంది. మంచి గృహ నిర్వాహకులుగా మనం ఉండగలుగుతాం. లేకపోతే చెడ్డదాసులమే. అర్థమైందండి? లేకపోతే మనం ఎటువంటి వారము? చెడ్డదాసులమే. ప్రభు అంటాడు ఏమని అక్కడ, సోమరిమైన చెడ్డదాసుడా అని ప్రభు సంబోధిస్తా ఉన్నాడు. ప్రియమైన కనుక మనం ఆ విధంగా ఉండకుండా మనం మంచి గృహ నిర్వాహకులుగా ఉంటూ ఇతరులకు కూడా ప్రచారం చేసేవారుగా ఉండినప్పుడు దేవుడు తప్పకుండా ఆపత్కాలంలో, శ్రమ కాలంలో ఆయన మనకు తోడుగా ఉండి మనం విడిపిస్తాడు, నడిపిస్తాడని ప్రభుపేట మనం చేసి నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్.